సెలవు. నాకు జరిగిన సన్నివేశం ఇది చెప్పన్నా. అయితే ఒకప్పుడు అంటే చాలా రోజుల కింద ఒక సినిమాకు పోయినా. సినిమాకు పోయిన తర్వాత నాకు ఏమైందంటే మధ్యలో ఎమర్జెన్సీ వచ్చింది. అయ్యయ్య. ఏం కాదు నేను చెప్పుకుంటా. పర్లేదు, చెప్పండి. ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ వస్తే పోయినా. పోయేసరికి 2 రూములు డోర్లు ఉన్నాయి ఆల్రెడీ. చూసినా ఇక పావు గంట నిలబడ్డా, అర్ధగంట నిలబడ్డా, గంట నిలబడ్డా. లోపల ఉన్న మనిషి బయటకు వస్తలేడు. నాకు పిలువబుద్ధి కాదు, చెప్పబుద్ధి కాదు, డోర్ కొట్టబుద్ధి కాదు. ఇక నేనేం చేసిన గాయకుని కదా, అవునవును, ఒప్పుకుంటూ వెళ్ళాను గాయకుని. 100% గాయపడుతుంది. నేను ఒక పాట పాడతా, లోపల ఉన్నాయని అర్థం చేసుకొని బయటకు వస్తారని చెప్పేసి ఉపాయం అన్ని పాట అందుకుని. రావోయి చందమామ నా వింత గాత వినుమా, రావోయి చందమామ నా వింత గాత వినుమా, రావోయి చందమామ. లోపలున్నాయన కూడా గాయకుడే. ఆ విషయం నాకు తెలియదు. ఈ ఆయన అందుకున్నాడు పాట. ఆగబోయి భారతీయుడా, కాస్త ఆగబోయి భారతీయుడా, ఆగబోయి భారతీయుడా. అవ్వా నేనైతే బయట గంట సేపా నిలబడి. అవునవును, నేను అప్పుడే చెప్పిన నా పరిస్థితి ఎట్లా ఆగుడు లేదు. ఇక పాట అందుకున్నా. ఆగదు ఆగదు ఆపితే ఆగదు, ఆగదు ఏ నిమిషము నా కోసము, అది ఆపితే ఆగదు ఈ నిమిషము. అట్లా పరిస్థితి. లోపల ఆయన నిమ్మలంగా కూర్చుని ఆపుకుంటే అన్నీ అవుతాయి. మనిషికి కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి అనుకుంటే పాట అందుకున్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అయ్యా నీ దండం పెడతా, నీ బాంచను. కృషి ఉంటే ఋషులైతారు కానీ ఆ ఋషికి కూడా ఇది సాధ్యం కాదు. నువ్వు ఇమ్మీడియట్లీ నా పరిస్థితి ఘోరమని. నా ఎట్లా పరిస్థితి అంటే బయట రగులుతోంది మొగిలి పోదా, కన్నయ్యదా నాగిలిలా వస్తున్నా, నాగస్వర మోదేస్తా, కాటేస్తారో వాటేస్తారో. ఇక గిట్ట జరిగింది అవన్నీ. నాకు దౌడలు పట్టుకుంటుంది. అమ్మా ఇక చివరగా ఒక మంచి